శ్రీరామ జయం. పుణ్యక్షేత్రాలు అనేకం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రానికి సంబంధించిన అనేక అంశాలను ముందుగానే మనం తెలుసుకుని ఉండాలి. మన దేశానికి సంబంధించి 108 వైష్ణవ సంబంధిత దివ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. బద్రీనాథ్ క్షేత్రంలో ఆ నారాయణుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. బద్రీనాథ్ యాత్ర ప్రారంభం. ఇది ఈనాటి విశేషం. చార్ధామ్ యాత్రలలో హిమాలయ పర్వత సానువులలో బద్రీనారాయణుడి దర్శనం అద్భుతమైన యోగం. 108 దివ్యక్షేత్రాలలో 106 క్షేత్రాలు మాత్రమే ఈ భూమండలంలో మనకు అందుబాటులో ఉండగా 7, 8 అంటే 107, 108 అనే దివ్యక్షేత్రాలు వైకుంఠం, పరమపదం అనేటటువంటివి ఈ లోకానికి చెందనివిగా ఉత్తమ లోకాలుగా పురాణ ప్రపంచం తెలియజేసింది. వైకుంఠం కంటే కూడా మించి ఉత్తమ లోకం పరమపదం. అక్కడ ఉండే స్వామి శ్రీమన్నారాయణమూర్తి బదరీలో దర్శనమిస్తున్నాడు కనుక ఆ స్వామిని బదరీ నారాయణుడిగా అభివర్ణించిన వైష్ణవ ధర్మం ఈ దివ్యక్షేత్రాలలో శ్రీరంగం ప్రారంభం చేసుకొని బదరీ నారాయణుడి వరకు అన్ని దివ్యక్షేత్రాలను దర్శించే ప్రయత్నం చేయాలి అని బోధిస్తుంది. దివ్యక్షేత్ర దర్శనం చేసే సమయంలో మన ఇంటిలో దేవతలు ఉన్నప్పటికీ ఆ క్షేత్రాలకు వెళ్ళే సందర్భంగా క్షేత్ర మాహాత్మ్యం, ఆ క్షేత్రంలో ఉండే ప్రకృతి, చెట్లు, చేమలు, గాలి, నీరు, వాతావరణం ఆరోగ్యకరం, ఆనందదాయకం, ఐశ్వర్యప్రదం, అలాగే ఆ క్షేత్రానికి సంబంధించిన నాగరికత, అలవాట్లు, ఆహార విహారాలు, ప్రజల జీవన విధానం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడంతో అనుసరించడంతో జ్ఞానం రెట్టింపు అవుతుంది. ప్రశాంతమైన మనస్సు మనకు లభిస్తుంది. ఆలోచన సంవిధానం ఏకరూపత పొందుతుంది. బద్రీనారాయణ దర్శనం సులభ సాధ్యమైన అంశం కాదు. అందునిమిత్తమై వైఖానస అలాగే పాంచరాత్ర సంబంధిత ఆగమ సూత్రాలతో ప్రారంభం చేసుకుని శ్రీ వైష్ణవ ధర్మానికి సంబంధించిన షడ్వార్తలను అనుసరిస్తూ వినయంతో భృత్యస్య భృత్యుడిగా, దాసులకు దాసుడిగా జీవన మార్గాన్ని మార్చుకొని తల వంచుకొని వినయపూర్వకమైన శ్రద్ధ ఆసక్తితో ప్రయాణం ప్రారంభించాలి. తీర్థయాత్రలకు వెళ్ళే సమయంలో పాటించవలసిన నియమం ఏమిటి? ఒకే ఒక్క నియమం. అది దానం చేసి యాత్ర ప్రారంభించాలి. యాత్రా దానం అన్న పేరిట తీర్థయాత్రకు వెళ్ళేటటువంటి వారు ఆ యాత్ర ప్రారంభించకంటే పూర్వం తమ వద్ద ఉన్న తమకు సంబంధించిన వస్తువును లేదా కొంత ధనాన్ని లేదా కొన్ని వస్త్రాలను దానంగా ఇచ్చి ప్రయాణం ప్రారంభించాలి. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి వనవాసానికి ప్రయాణం కడుతూ త్రిజటుడికి తనకు సంబంధించిన సమస్తమైన గోసంపదను దానంగా ఇచ్చేస్తాడు. అలాగే తీర్థయాత్రలకు ప్రయాణమై వెళ్ళేటటువంటి వారు వెంట తీసుకు వెళ్ళవలసినవి ఏమిటి అన్నప్పుడు ఒకే ఒక్కటి శ్రద్ధ. అది తీసుకువెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కూడా నాకు భోజనానికి సదుపాయం ఉంటుందా, నేను ఏ విధమైన దుస్తులు తీసుకువెళ్ళాలి, డబ్బు ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ వసతి గృహాలు ఏమైనా నా కోసం ఏర్పాటు చేసి ఉన్నాయా, నా వసతి ఏమిటి అని నా గురించే నేను చూసుకుంటాను. కానీ పరమాత్మ ఎలా ఉన్నాడా అనే ఆలోచనకు మూలభూతమైన శ్రద్ధని తీసుకువెళ్ళడం మర్చిపోతున్నాను. ఇలా లోకాన్ని గురించి మనం సంబోధన చేసినప్పుడు నేను అన్నది లోకానికి సంబంధించిందిగా మారి ఉన్నది. అందరూ అలాగే వెళుతున్నారు. అలా వెళ్ళకూడదు. యాత్రకు వెళ్ళేవాళ్ళు దానం చెయ్యాలి. యాత్రకు వెళ్ళేవాళ్ళు వారి వెంట శ్రద్ధను తీసుకు వెళ్ళాలి. బద్రీనాథ్ యాత్ర ప్రారంభం. ఇది ఈనాటి విశేషం. బద్రీ నారాయణుడి గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.